అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు చింతమనేని గారికి కావచ్చు ఇంకో ఎపిసోడ్ కావచ్చు అక్కడ ఏంటి వైసీపీ మీదే మళ్ళీ రివర్స్ కేసులు పెడుతున్నారని చెప్పి పోలీసులు కావచ్చు లేదంటే పొద్దున అబ్బాయి చౌదరి గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా అరెస్టులు చేశారు. కేవలం ఈ ప్రభుత్వం అండి పోలీస్ వారిని పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ఎలాగన్నా మాయం చేసేయాలి, ఎవరు ఉండకూడదు ఈ ప్రభుత్వానికి, ఐ మీన్ ఎదురుగా ఎవరు నిలబడకూడదు అని చెప్పి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది భారతదేశంలో మనం స్వతంత్రం పోరాడి తెచ్చుకున్నాం. మనం ఎంత అణిచివేద్దాం అనుకుంటే అంతే డబుల్ స్పీడ్తో మళ్ళీ మేము తిరిగి వస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలు మానుకుని ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించి ఏదైతే మేమేమైతే సలహాలు సూచనలు యాజ్ అన్ అపోజిషన్ మేము ఇస్తామో వాటిని పాటించి ముందుకెళ్ళి ప్రజలకు మంచి జరిగేలా చేయాలి. కానీ ఇలా కక్షలు కార్పుణ్యాలకు వెళ్తే డబల్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు సార్, కంప్లైంట్లు ఇచ్చినా కూడా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి, పోలీసు వారు వాళ్ళని మళ్ళీ ట్రాన్స్ఫర్లని అవని ఇవని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు సస్పెన్షన్ అని అవని ఇవని చేస్తారు. తణుకు కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకుని చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది. ఎందుకు? కేవలం ఈ తెలుగుదేశం పార్టీ వల్ల. అక్కడ ఒక బఫెలోస్ దొంగతనం జరిగితే, గేదెలు దొంగతనం జరిగితే దాంట్లో ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వినాలని చెప్పి ఇంకొక సిఐ చెప్పడం వల్ల దానివల్ల ఎస్ఐ బలయ్యి సస్పెండ్ అయ్యి ఆ బాధ తప్పు చేసి సస్పెండ్ అయితే ఎవరన్నా భరిస్తారండి. తప్పు చేయకుండా సస్పెండ్ అయ్యి మళ్ళీ అతన్ని ఎక్కడికో వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తారు అది ఇది అని చెప్పి ఆ బాధతో. తప్పు చేయని వ్యక్తి, మరి అతను ఎంతో సెన్సిటివ్ వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు సేవ చేయాలి మనం అని చెప్పి వచ్చిన పోలీస్ ఉద్యోగం చేయడానికి వచ్చిన వ్యక్తిని ఈరోజు వారి కుటుంబం అనాథలు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కి వాళ్ళ మదర్ ఫాదర్ కూడా లేరు అనమాట, పిల్లలు చిన్నపిల్లలు. మరి ఈ రోజు ఎవరు వచ్చి కాపాడతారు వాళ్ళని? ఈ కేవలం ఈ ప్రభుత్వం, అది ప్రభుత్వ హత్యే. ఆ ఎస్ఐ ఆత్మహత్య కేవలం ప్రభుత్వ హత్య. సో వాళ్ళ ప్రలోభాల వల్ల అతను అలాంటి 100% ప్రలోభాలు కాదండి. సిఐ వాళ్ళందరూ మాటలు వాళ్ళు సేఫ్ చేసుకోవడం కోసం ఇతను బలిపశువం చేశారు. అవునవును. సో పోలీస్ వారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తణుకు ఆ ఎస్ఐని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీకు న్యాయం ఎటువైపు పోలీసు, మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, న్యాయం వైపు మీరు ఉండాలి. అంతేగాని అధికార పార్టీ చెప్పు చేతల్లోకి వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు. దానికి ఎగ్జాంపుల్ తనకు ఎస్ఐ. సో పోలీసులు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతుంది. 100%. ఏంటి ఈ కూటమికి సంబంధించి సూపర్ 6 మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాళ్ళేమో మేము ఇవ్వలేమంటున్నారు, బడ్జెట్ ఇష్యూ ఉంది, జగన్మోహన్ రెడ్డి అన్నప్పులు చేశారు అంటున్నారు. ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 99% అన్ని నెరవేర్చారు. చెప్పనవి కూడా చేయడానికి ట్రై చేశారు కూడా. కానీ ఈ ప్రభుత్వం ఎంత దిగజారి ప్రభుత్వం అంటే ఇది. ఈరోజు ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ఇలాంటి దరిద్ర ప్రభుత్వాన్నా మేము అధికారంలోకి తెచ్చుకున్నాము అని. ఎక్కడ చూసినా మన అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఒక ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ఆపేయడం జరిగింది. అన్ని పథకాలు ఆపేయడం జరిగింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్. స్కూల్స్ ఈరోజు మళ్ళీ సిబిఎస్ఈ నుంచి మళ్ళీ దాని స్టేట్ సిలబస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంచారో తెలియదు చాలా స్కూల్స్. కానీ చాలా ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వం. ఎక్కడైనా కొత్త ప్రభుత్వం వస్తే ప్రజలు మన డెవలప్ అవ్వాలి, కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రం అన్ని రివర్స్ పాలన జరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళీ వారి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఏదైతే రూరల్ ఎకానమీ ఉందో, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేస్తున్నారు అన్ని అనేవాళ్ళు కదండి. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ప్రజల చేతిలోకి వెళ్తుంది. ప్రజలకి స్పెండింగ్ పవర్ పెరుగుతుంది. స్పెండింగ్ పవర్ పెరిగినప్పుడు ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో స్పెండింగ్ పవర్ పెరిగి రూరల్ ఎకానమీ చాలా డెవలప్ అయింది. మళ్ళీ ఈ రోజు మన సంక్రాంతికి చూస్తే నేను వ్యాపారులు వాళ్ళందరితో మాట్లాడితే గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాలకి కంపేర్ చేసుకుంటే అసలు బిజినెస్ అస్సలు బాగాలేదండి. ఎందుకంటే ప్రజల చేతిలో డబ్బులు లేవు, రొటేషన్ లేదు, మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు. దానివల్ల మన రూరల్ ఎకానమీ దెబ్బతింది. జీడిపి ఏదైతే ఉందో అది పడిపోతా వచ్చింది. మళ్ళీ అలానే
ఏవైతే మన కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్టీ కూడా నిధులు అది జిఎస్టీ కూడా తగ్గుకుంటా వస్తుంది, ప్రతి నెల తగ్గుతుంది. ఇది కేవలం ఈ ప్రభుత్వం చెప్పిన అబద్ధాల వల్ల, ఈ ప్రభుత్వం నమ్మినందుకు ఈ రోజు లెంపలేసుకుంటున్నారు ప్రజలు. సో అంటే ఎందుకు అనవసరంగా గెలిపించామన్నారా? 100%. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చాలా గట్టిగా చెప్తారు. 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి టైంకి మనం అన్ని పథకాలు అందించాలి, ప్రజలకి ఏవైతే మనం ఏ డేట్స్ ఇస్తాం, క్యాలెండర్ ప్రకటిస్తాం, ఆ క్యాలెండర్ ప్రకారం మనం డబ్బులు వేసేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పొద్దున్న 8 నుంచి రాత్రి 11, 12 దాకా ఆయన కష్టపడి ఆయన తిండి కూడా మానేసేవారు, లంచ్ కూడా తినేవారు కాదు. ఒక అంటే నేను అప్పుడు వెళ్తున్నప్పుడు చూసామండి, గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 అయినా కూడా భోజనం చేసేవాళ్ళు కాదు ఆయన. ఏదో ఒక అట్టిపండు తినేసి మీటింగ్లకి వాటికి రివ్యూస్కి వాటికి వెళ్ళిపోయేవారు అనమాట. అంత కష్టపడే వ్యక్తి ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వంలో ఏదన్నా జరుగుతుందా? ఏది జరగట్లేదు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో మద్యం ఏర్లే పారుతుంది, బెల్ట్ షాపులు. నేను చూసాను ఒకటి, డైరెక్ట్ మద్యం డోర్ చేసి మీ కాన్స్టిట్యుయెన్సీ, అది ఏలూరు పార్లమెంట్ లోనే పరిధిలోనే అది ఎట్లా అంటే బెల్ట్ షాపులకి సప్లై చేసుకుంటున్నారు అనమాట. అంటే ఈ రోజు ఒక గ్రామానికి మంచినీళ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మద్యం మాత్రం ఫుల్ గా ప్రతి గ్రామానికి, ప్రతి చిన్న గ్రామాలకు కూడా 3-4 బెల్ట్ షాపులు చేసి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అంతే కదా. మళ్ళీ ఏమంటే విజన్ 2047 అంటారు. ఏం విజన్ 2047 అని నాకు అర్థం కాదు. గతంలో 99లో విజన్ 2020 అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అండి చెప్తున్నాను కదా, నెక్స్ట్ ప్రజలు దీనికి ఎలా బుద్ధి చెప్తారంటే ఇంకా నామ రూపాలు లేకుండా పోతుంది ఈ ప్రభుత్వం. కనిపిస్తుందా ప్రజల్లో ఆ చేంజ్ ఓవర్ కనిపిస్తుందా? నాకైతే స్వచ్ఛంగా కనిపిస్తుందండి. మహిళలు అయితే, ముఖ్యంగా మహిళలు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు చెప్పు దెబ్బ కొడదామా ఈ ప్రభుత్వానికి అన్నట్టుగా ఉన్నారు. మీరు కూడా తిరుగుతున్నారు కదా, తిరుగుతాను ప్రతి చోట. మహిళలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. కొన్ని చోట్ల గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఫీజు రింబర్స్మెంట్ వేసేవారు, విద్యా దీవెన, వసతి దీవెన కూడా వేసేవారు. మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఈ రోజు ఆ డబ్బులు లేవు. మళ్ళీ వాటి కోసం అప్పు చేస్తారు.